ఎవరిదైనా గెలుపే టార్గెట్. ఎన్నికలు ముందుండడంతో ఒకరి లోపాలు ఇంకొకరు బయటపెట్టాలన్న లక్ష్యంతో వ్యూహాలు ప్రతివ్యూహాలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తలపడిన బీజేపీ ఆమ్ ఆద్మీ మధ్య ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ను రిపీట్ చేసుకుంటున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నంతగా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య రాజకీయ వైరం ముదురుతోంది. గుజరాత్లో అభివృద్ధి నినాదంతో బీజేపీ పీఎం క్యాండిడేట్ నరేంద్ర మోడీ దేశమంతా చుట్టేస్తున్నారు. ఢిల్లీ పీఠమే టార్గెట్గా జనంలోకి దూసుకుపోతున్నారు. ఇదే టైంలో కమలనాథులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆప్ ఆద్మీ కేజ్రీవాల్. మోడీపై విమర్శల వర్షం కురిపిస్తున్న కేజ్రీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. మోడీ చెప్పే దాంట్లో నిజమెంత అన్నది తెలుసుకోవడమే కాదు, ప్రపంచానికి చెప్తానంటూ గుజరాత్ టూర్కు వెళ్లడం రాజకీయ రచ్చకు దారితీసింది. కేజ్రీవాల్ గుజరాత్లో అడుగు పెట్టారో లేదో బీజేపీ నేతల ఆందోళన షురూ అయింది. గుజరాత్ వ్యతిరేకి కేజ్రీవాల్ అంటూ మోడీ మద్దతుదారులు నిరసనకు దిగారు. సీన్ అక్కడితో ఆగిపోలేదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ గుజరాత్ పోలీసులు కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. అరగంట పాటు అదుపులోకి తీసుకుని తర్వాత రిలీజ్ చేశారు. తన అరెస్టుకు మోడీనే కారణమంటూ కేజ్రీవాల్ విమర్శల వర్షం కురిపించారు. గుజరాత్లో కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ శ్రేణులు రెచ్చిపోయాయి. బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ క్యాన్ల ప్రయోగం చేశారు. అయినా ఆమ్ ఆద్మీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. తమ పార్టీ నాయకుణ్ణి అణిచివేయాలని చూస్తే అందుకు తగిన బుద్ధి చెప్తామని గట్టిగానే హెచ్చరించారు. नरेंद्र मोदी ने आज दमन करने की कोशिश की है। जिस तरह से नरेंद्र मोदी हमेशा दमनकारी के रूप में जाने जाते हैं, उन्होंने आज भी दमन किया है इंसानियत का, सच्चाई का। इस वजह से हम लोग यहाँ विरोध प्रदर्शन करने आए तो बीजेपी के कार्यकर्ताओं ने अंदर से पत्थर मारा। మా మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న టార్గెట్తో బీజేపీ నేతలు అడుగులేస్తున్నారు. ఈ టైంలో గుజరాత్లో కేజ్రీవాల్ అరెస్ట్, ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ ఎదుట ఆప్ నాయకుల ఆందోళన రెండు పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ను చెప్పకనే చెబుతోంది. ఇది ఇంకా ఎక్కడకు వెళ్తుందో అని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ మొదలైంది.